వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రిపూట ఏపీఐఐసి భూముల్లో గ్రావెల్ తవ్వుకుపోతున్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటూ అక్కడ ఉన్నటువంటి వారు చెబుతున్నారు. నక్కపల్లిలో జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లో గ్రావెల్ తరలిస్తూ ఉన్నారు. మైనింగ్ రెవెన్యూ అధికారుల తీరుపై అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత యథేచ్ఛగా కూడా అర్ధరాత్రులు మైనింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎవరూ కూడా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 300 ట్రాక్టర్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటూ వారందరూ వాపోతూ ఉన్నారు. ఇక ఇదంతా కూడా నిర్వాసితుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోంమంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్న పోలీసు మైనింగ్ అధికారులు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తాడు. భరత్, హోంమంత్రి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నప్పటికీ కూడా ఎందుకు దీని గురించి అధికారులు నోరు మెదపటం లేదు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అయినటువంటి అనితకు సంబంధించినంత వరకు పాయక్రావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏపీఐఐసి భూముల్లో గ్రావెల్ తరలిపోతున్నాయంటూ కూడాను పెద్ద ఎత్తున స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పాయక్రావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలానికి సంబంధించినంత వరకు జేసీబీలతోటి తవ్వి ట్రాక్టర్ల ద్వారా మైనింగ్ కి పాల్పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు అటువైపు చూడలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా రోజుకి 300 నుంచి 400 ట్రాక్టర్లు గ్రావెల్ తరలిపోతుంది. అది అధికార పార్టీ నేత అయినటువంటి హోంమంత్రి సొంత నియోజకవర్గంలో హోంమంత్రి పేరు మీదే చేస్తున్నారు అంటే కేటుగాడ్లు ఎంతవరకు వెళ్ళారని దానిపైన చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. హోంమంత్రి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే పోలీస్ శాఖ కానీ మైనింగ్ అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా గడిచిన కొంతకాలం నుంచి కూడాను పాయక్రావుపేట నియోజకవర్గానికి సంబంధించి నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి ఏపీఐఐసి భూములకు సంబంధించినంత వరకు ఏదైతే రాజాపేట ఇష్యూ కానీ అక్కడ ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ లాంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా కేవలం ఏపీఐఐసి ల్యాండ్లో అభివృద్ధి పూర్తిని చూపి స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో లోకల్ లీడర్స్ వాళ్ళంతా కూడా ఒక గుమ్ముగా ఏర్పడి జేసీపీలతోటి డ్రైవింగ్ పవర్ లో అనేటటువంటి తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా మైనింగ్ కు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా స్థానికులు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ అధికారులు కానీ పట్టించుకోవట్లేదంటూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపు మైనింగ్ పూర్తిగా చేస్తూ వెళ్ళేటటువంటి వాహనాలకు సంబంధించినంత వరకు కూడా నక్కపల్లి మండలంలో ఉండేటటువంటి రోడ్లన్నీ కూడా పాడైపోతున్నాయి అంటూ కూడా వాపోతున్నప్పటికీ కూడా అదే విధంగా ఆ వాహనాలు వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి ధూళి ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇదేంటిది అక్రమ మైనింగ్ లో పాల్పడుతున్నారంటూ కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అంశానికి సంబంధించినంత వరకు హోంమంత్రి సొంత ఇలాకాలోనే ఇటువంటి ఘటన జరుగుతూ ఉంటే హోంమంత్రికి తెలియదా అనేటటువంటి విమర్శలు వెలువెత్తేటటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా హోంమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయంటూ కూడాను విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన హోంమంత్రి స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే తమ అనుచరులే ఇటువంటి ఘాతకానికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు పాల్పడుతున్నారు, ఎందుకు పాల్పడుతున్నారు, అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నా ఏపీఐఐసి ల్యాండ్స్ కి సంబంధించినంత వరకు రైతుల ద్వారా సేకరించినటువంటి భూముల్లో అక్రమంగా కూడా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పటికైనా హోంమంత్రి అనిత దీని మీద స్పందించాలి. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చూడాలంటూ కూడా ప్రజలు స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. డిమాండ్ చేసే పరిస్థితి అయితే వినిపిస్తా ఉందని చెప్పచ్చు. అండ్ భరత్, దీని వెనకంటే స్థానికులు ఎవరి పేర్లైనా వెల్లడిస్తున్నారా? ఏదైతే హోంమంత్రి కావడం అధికార పార్టీకి సంబంధించినంత వరకు కూడా కూటమి నేతలు హోమ్ మినిస్టర్ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరి పేరు వెచ్చితే వాళ్ళ మీదకి వస్తుందా అంటూ కూడా ప్రజలు భయపడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.
కేవలం హోంమంత్రి పేరుతోటే అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. ఖచ్చితంగా ఇది హోమ్ మినిస్టర్ కి తెలుసా తెలీదా అనేది మాకు తెలియట్లేదు. హోంమంత్రి గారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. హోంమంత్రి పేరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేరు పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో స్పందించాలంటే కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్. కానీ వామపక్ష పార్టీ నేతలు అయితే మాత్రం పూర్తిగా దీనికి భిన్నంగా వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. హోంమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతా ఉంది, ఆవిడికి అంతా తెలుసు అంటూ కూడా వామపక్ష పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు హోంమంత్రి స్వయంగా స్పందిస్తే గానీ అసలు ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుందో అనే దానిపైన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఈ అంశం పైన స్పందించాలా. ఎవరైతే ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్నారో హోమ్ మినిస్టర్ పేరు చెప్పి వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే వినిపిస్తా ఉన్నారండి. రైట్ భరత్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఇక హోంమంత్రి అనిత నియోజకవర్గంలో గ్రావెల్ దందా జరగటం, దాంట్లో ప్రముఖంగా కూడా హోంమంత్రి పేరే వినిపిస్తోంది. మరి ఈ విషయం హోంమంత్రికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ఏంటో తెలియట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు. దీనివల్ల మాత్రం హోంమంత్రి పేరు అదేవిధంగా పార్టీ పేరు మాత్రం చెడిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇది తెలియకుండా కనుక జరిగితే కనుక ముందస్తుగానే దీని మీద చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. రాత్రిపూట ఏపీఐఏసీ భూముల్లో గ్రావెల్ యథేచ్ఛగా కూడా తవ్వుతూ వెళ్ళిపోతున్నారు. నక్కపల్లిలోకి వెళ్ళి రాత్రిపూట జేసీబీలను తీసుకొని వెళ్ళి ట్రాక్టర్లతో గ్రావెల్ తరలింపు చేస్తున్నారు. ఇదంతా కూడా మైనింగ్ రెవెన్యూ అధికారులు అయితే పట్టించుకోవటం లేదు. దీని మీద స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కానీ దీని మీద దృష్టి సారించాలని వారందరూ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే దీని వెనక ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటూ ఉన్నారు.